గాడి తప్పుతున్న ఉన్నత విద్య ఆల్రెడీ గాడి తప్పింది. 21 నెలల కాలంలో సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రాథమిక విద్య కావచ్చు, ఏదైతే ఉన్నత విద్య కావచ్చు, అన్నీ గాడి తప్పినాయి అనేది వాస్తవం. ఈరోజు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అందదు. ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చిన పాపాన్ని ప్రభుత్వం పోలేదు. వసతి దీవెన లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఇంకో పక్క ఇక్కడ చూస్తే గాడి తప్పుతున్న ఉన్నత విద్య. 6 విశ్వవిద్యాలయాలకు ఏడాదిన్నరకు పైగా ఇన్ఛార్జ్ వీసీలే. 6 విశ్వవిద్యాలయాలకు ఏడాదిన్నరకు పైగా ఇన్ఛార్జ్ వీసీలు. ఆర్జీయూకేటీ వీసీ డైరెక్టర్లు రాజీనామా చేసిన వారే కొనసాగింపు. వైకాపా సర్కారులో నియమించిన ఈసీలతోనే నెట్టుకొస్తున్న వైనం. రాష్ట్రంలో ఉన్నత విద్య గాడి తప్పింది. తప్పింది. పర్యవేక్షణ కొరవటంతో కీలక నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఉన్నత విద్య ఎవరికి పట్టనట్టు తయారైందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు, పాలక వర్గాల మార్పు, IIIT డైరెక్టర్లు, వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ వంటివి ఇప్పటికే కొలిక్కి రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 17 విశ్వవిద్యాలయ వీసీలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఇది పెద్ద తప్పు. వాళ్ళని బలవంతంగా రాజీనామాలు చేయించారు. తెలుగుదేశం పార్టీ గోండాలను పంపించి మరి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం అని ఎప్పుడు చూడాల. విశ్వవిద్యాలయాల్లోకి తెలుగుదేశం పార్టీ గోండాలను పంపించి వైస్ ఛాన్సలర్ల చేత రాజీనామాలు చేయించినటువంటి దిక్కుమాలిన దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉంటే ఇది కూటమి ప్రభుత్వం. అది రాయాల్సిందే. దాని తర్వాత వీసీలు, ఇందులో 9 వర్షాలు గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం వీసీలు నియమించింది. యోగవేమన విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన పనితి ప్రకాష్ బాబు కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీగా అవకాశం రావడంతో రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మిగతా 9 5 వీసీ పోస్టులు గత ఏడాది అక్టోబర్లో భర్తీ చేశారు. ఇందులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీగా నియమితులైన వెంకట సత్యనారాయణ రాజు సామంతపూడి ఇంతవరకు విధుల్లో చేరలేదు. ఏంది, గత ఏడాది అక్టోబర్లో పోస్ట్ ఇస్తే ఇప్పుడు వరకు విధుల్లో చేరలేదంట. గొప్ప ప్రభుత్వం గొప్పగా నడుపుతుందయా. ఎంతకంటే దిక్కుమాలితనం ఏమైనా ఉందా? చెప్పుకోవటానికి సిగ్గనా లేదు. ఏమయ్యా నారా లోకేష్, నువ్వు క్రికెట్ చూడటానికి బిజీ, పక్క దేశాలకు వెళ్ళి లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళి క్రికెట్ చూడటానికి బిజీ. ఇక్కడ మాత్రం ఉన్నత విద్యాశాఖ, అన్ని విద్యాశాఖలు నువ్వే కదా దిక్కుమాలితనం మంత్రివి. ఇన్ఛార్జ్ వీసీలతో కొంచెం చోట్ల నెట్టుకొస్తున్నారంట. వీటి పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలలు పూర్తయిన ద్రవిడ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, క్లస్టర్, అలానే ఆంధ్రకేసరి యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ విజ్ఞాన యూనివర్సిటీ, వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు వీసీల నియామకాలే భర్తీ కాలేదు. క్లస్టర్ యూనివర్సిటీకి రాయలసీమ యూనివర్సిటీ వీసీని ఇన్ఛార్జిగా నియమించారు. ఇట్లా ఉంది దిక్కుమాలిన పరిస్థితి ఎంత ఉందో. అలానే వర్సిటీల్లో 76% పైగా రెగ్యులర్ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించాడు, పనులు కావు. అరే, మీరు రాయటానికి మీకన్నా సిగ్గట్టలేదు. ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇంకెందుకు సీఎం? ఏం ఓడబేకటానికి సీఎం చెప్పి సంవత్సరం అయినా వాళ్ళు 8 లేదు పోస్టులు అంటే ఇంకెందుకు ఆ సీఎం పదవిలో కూర్చొని శాతగాని దద్దమ్మ అని చెప్పి తప్పుకోమనండి. ఆడలేక మధ్యలో ఓడలాగా సీఎం చెప్పినా పనులు కావట్లేదు అంటే ఎందుకయ్యా ఇంకా సీఎం? ఏ గుడ్డిగాడికి ఏం తోవుకోవడానికి అక్కడ కూర్చొని యూనివర్సిటీలకి వీసీలు వేయలేరు, ఉన్నటువంటి అధ్యాపక పోస్టులు ఖాళీ పోస్టులు భర్తీ చేయలేరు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు, వాళ్ళ చదువులు అయిపోయిన సర్టిఫికెట్లు ఎవరు? ఎటు పోతుంది రాష్ట్రం? 21 నెలల కాలంలో రాష్ట్రాన్ని 70 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు చాలా నంగనాచి, చంద్రబాబు నాయుడుకి ఏం తెలియదు, చంద్రబాబు నాయుడు చెప్పినా పనులు కావట్లేదు, పాపం చంద్రబాబు నాయుడు చేయమని చెబుతా ఉన్నాడు, అయినా అంటలేదు. ఎన్నప్పుడు ఇంకెందుకు ముఖ్యమంత్రి? అక్కడ అధికారులు ముఖ్యమంత్రి మాట అనకపోతే ఇంకా ముఖ్యమంత్రి పదవి దేనికి? 75 ఏళ్ల వయసు, 4 సార్లు ముఖ్యమంత్రి పదవి నేలకు గీసుకోవడానిక? మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు ఆదేశించినా పని చేయట్లేదని, చంద్రబాబు నాయుడు తప్పేం లేదన్నట్టుగా కవరింగ్ చేసే కార్యక్రమం. మీరు మీ బతుకులు, మీ పత్రిక రాసేటటువంటి కథనాలు ఇలానే ఉంటాయి.